హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఒక పాతకాలపు స్వీట్ రెసిపీ. ఈ రోజుల్లో మనకి స్వీట్ రెసిపీస్ అనేవి కొత్తవి చాలా వచ్చేసాయి. మన పాతకాలపు స్వీట్ రెసిపీస్ వంటలు అనేవి మనం మర్చిపోతున్నాము. అందుకనే మీకు మంచి స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. అయితే దీన్ని డెజర్ట్ అని కూడా మనం పిలుచుకోవచ్చు. లంచ్ తర్వాత కానీ డిన్నర్ తర్వాత కానీ ఇది డెజర్ట్లా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తిన్నా బాగుంటుందండి. వేడిగా అయినా తినచ్చు, చల్లగా అయినా తినచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చిలకడ దుంపలో మంచి న్యూట్రియంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, విటమిన్ సి, ఎన్నో మినరల్స్, అలాగే మంచి ఫైబర్ ఉంటుంది. పిల్లలకి కూడా డైజెషన్ ఇష్యూస్ లాంటివి రాకుండా ఉంటాయి. ఎటువంటి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 500 గ్రామ్స్ చిలకడ దుంపల్ని వీడియోలో చూపించేటట్టు సన్నగా చక్రాల్లో తరుక్కోవాలి. ఈ చిలకడ దుంపలు కొంచెం నల్లగా మారిపోతాయండి. అందుకే ఒక గిన్నెలో వాటర్ వేసుకుని మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసేంత వరకు ఆ గిన్నెలో అలా ఉంచుకోవాలి. ఒక స్టీమర్ గిన్నె కానీ లేదా వెడల్పాటు దల్సర్ గిన్నె కానీ తీసుకుని కొంచెం నీళ్లు వేసుకుని స్టీమర్ ప్లేట్ ఇందులో పెట్టి మనం కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంప ముక్కలన్నీ ఆవిరికి ఉడికించాలి. చాలా మంది కుక్కర్లో ఉడికిస్తారు. అలా కుక్కర్లో ఉడికించడం వల్ల ఇందులో పోషకాలు అనేవి తొందరగా పోతాయి. కాబట్టి నేను ఆవిరికి మాత్రమే ఉడికిస్తాను. అలాగే చిలకడ దుంపలకు ఎక్కువ సమయం పట్టదండి. ఒక 10 నిమిషాల్లో మనకి ఈ చిలకడ దుంపలు అనేవి ఉడికిపోతాయి. కాబట్టి ఆరోగ్యపరంగా చేసుకోవడానికి ఇలా స్టీమర్ ప్లేట్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఒకవేళ ఇలా స్టీమర్ లేకపోతే ఒక గిన్నె పెట్టుకుని నీళ్లు వేసుకుని పైన ఒక ప్లేట్ పెట్టుకుని ఈ ముక్కలన్నీ అందులో పెట్టుకుని పైన ఇంకొక మూత పెట్టుకుని 1/2 గంట సేపు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే చిలకడ దుంపలు ఈ విధంగా వీడియోలో చూపించేటట్టు ఉడికిపోతాయి. మనకి ఉడికాయో లేదో తెలియడానికి ఒక నైఫ్ సహాయంతో కట్ చేసుకుంటే ఈజీగా బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు కింద గిన్నెలో నీళ్ళు అనేవి తీసేసి ఈ చిలకడ దుంపలు అందులో వేసుకుని బెల్లం వేసుకోవాలి. 1/2 కేజీ చిలకడ దుంపలకి 300 గ్రాముల బెల్లం అయితే నేను తీసుకున్నాను. 1/2 కేజీ నుంచి 300 గ్రాముల బెల్లం తీసుకోండి. కొన్ని చిలకడ దుంపలకి తీయదనం అనేది ఎక్కువ ఉంటుందండి, కొన్నిటికి న్యాచురల్గా తక్కువ ఉంటాయి. ఆ తీయదనం బట్టి మీరు బెల్లం అనేది వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ యాలకల పొడి కూడా వేసుకున్నాను. యాలకల పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. దీనికి ఎటువంటి పాకంతో పని లేదండి. ఉడికించిన చిలకడ దుంపల్ని బెల్లం నీళ్ళల్లో కలుపుకుని ఒక 10 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లో ఉడకపెట్టుకున్నట్లయితే మనకి ఈ డెజర్ట్ అనేది రెడీ అయిపోతుంది. చిలకడ దుంపలు ఈసారి తెచ్చుకున్నప్పుడు ఇంట్లో బెల్లం ఎలాగో ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఆరోగ్యవంతంగా కూడా ఉంటారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి మర్చిపోకుండా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.